హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో చాలా మంది విద్యార్థులు కూడా సార్ ఈ మధ్య యూట్యూబ్ లో మీరు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చేయండి సార్ అని విద్యార్థులు అడగడంతో నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ కి స్పెషల్ గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గురుకుల పీజీటీ టీజీటీ మరియు అదే విధంగా అతి త్వరలో రాబోయే మోడల్ స్కూల్ కూడా మరి మోడల్ స్కూల్ పేపర్ కూడా నేను ట్రై చేస్తున్నా. సో ఎక్కడైనా దొరికితే మోడల్ స్కూల్ పేపర్ ని కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఎవ్రీడే టాపిక్ వైజ్ గా మీ అందరి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ అందరికీ తెలిసిన విషయమే, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కింద యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి సో బ్యాచెస్ కావచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా అప్లికేషన్స్ వారింటిలో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను అందులో మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా. సో రైట్, మరి ఎందుకు ఆలస్యం, ఖచ్చితంగా ఇక సబ్జెక్ట్ లోకి వెళ్దామి. ఈ రోజు వీడియోలో ట్రిగనామెట్రిక్ నుంచి 2018లో మరి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, వచ్చిన ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దామి. చాలా ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ విత్ ఇన్ 1 minute కాదండి 30 seconds లో ఆన్సర్ చేసే కాన్సెప్ట్ చెప్తాను. 100% మీకు యూజ్ అవుతుందని కూడా నేను భావిస్తున్నా. ఖచ్చితంగా మనం క్లాస్ లోకి మూవ్ అవుదామి. సో ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్ళినట్టయితే చూడండి మిత్రులారా. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి sin θ = cos θ అన్నాడు. సో sin θ = cos θ ఎన్ని డిగ్రీస్ దగ్గర ఈక్వల్ అవుతుందండి? సింపుల్ గా సో సబ్స్టిట్యూట్ మెథడ్ లో పోతే θ = 45 degrees తీసుకో. sin 45 1/√2 cos 45 1/√2 కదా. కాబట్టి θ = 45 తీసుకుంటే ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై అయింది కాబట్టి sin θ = sin θ ఇంటూ cos θ, డైరెక్ట్ sin θ cos θ అంటే ఏమి రాసుకోవచ్చు? 1/√2 ఇంటూ 1/√2. √2 ఇంటూ √2 ఎంత అండి? 2 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 1/2. సెకండ్ ఆప్షన్. దీనికి పెన్ను పేపర్ అవసరమా? సో విత్ ఇన్ సెకండ్ లో చేయొచ్చు. విత్ ఇన్ సెకండ్ లో ఎప్పుడో రాలేదు, నేనేదో కొత్తగా ట్రై చేస్తలేను. 2018 PYQs లో ఉన్న ప్రాబ్లం ఇది. 2018లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ ఇది. ప్రతి క్వశ్చన్ టాపిక్ వైజ్ గా ప్రతి క్వశ్చన్ మాక్సిమం క్వశ్చన్ పేపర్ లో మనకు ఉన్న 100% లో 80 to 90% ఖచ్చితంగా 1 minute బిలో చేయొచ్చు అండి. మరి ఆ రిమైనింగ్ 10% 20% చేయాలంటే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ ని నేర్చుకోవాలి. మరి ఇది ఎలా థాట్ అవుతుందంటే కాన్సెప్టెడ్ అంటే ఇలాంటి కాన్సెప్ట్. మరి ఇది ఎలా థాట్ అవుతుంది? ప్రశ్నని చూడంగానే ఆ థాట్ ఎలా వస్తుంది సార్ అంటే మీరు ఒకసారి లైవ్ క్లాసులో సో వినండి మా యాప్ లో, లేదా ఆఫ్లైన్ కోచింగ్ రండి. ఆఫ్లైన్ రాని వాళ్ళు ఉంటే ఆన్లైన్ లో తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి లైవ్ క్లాసెస్, ఏదో రికార్డెడ్ కాదు, లైవ్ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో ఇది గుర్తుంచుకోండి. మీరు ఇంకా ఏమేం టాపిక్లు కావాలన్నా కూడా నాకు కామెంట్ రూపంలో రాయండి, ఖచ్చితంగా చేస్తాను. 100% ఎవ్రీడే మార్నింగ్ 5:30కి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ అవుతుంది మీకు ఎమ్మటే ఎవ్రీడే. సో వెరీ సింపుల్, జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగితే దీన్ని చేయడం పెద్ద కష్టమా అండి? సో చూడండి, ఇక్కడ tan 60 degrees విలువ ఎంత అండి? √3/2. మనకి ఈజీగా తెలిసినది అంటే 1 ఆప్షన్ థర్డ్ ఆప్షన్ గా ఉన్నది. సో 1 ఆప్షన్ అంటే ఏ అనేది థర్డ్ ఆన్సర్. సో ఏ అనేది థర్డ్ ఆన్సర్ ఉన్నది ఇది ఉందండి. చూడండి ఒక్కసారి ఒక్కటే ఉంది. నెక్స్ట్ వన్, ఇంకా డౌట్ ఉంది, 2 ఉన్నాయి అనుకుంటున్నాం. tan 60 వాల్యూ ఎంత అండి? 1/√3 అయిపోయి. ఇక్కడ కూడా C2 ఉంది.
అంటే ఈ రెండిట్లో సేమ్ ఉన్నది C2 అంటే ఇది ఆల్రెడీ అసలు ఫస్ట్ మనకు ఆన్సర్ తెలుసు. ఎలా తెలుసు అనుకుంటే A3 ఉన్న ఆప్షన్ లో ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు ఆన్సర్. ఇంకా దానికి ఇంకెక్కువ కూడా ఆలోచించిన అవసరం కూడా లేదు. విత్ ఇన్ 1 సెకండ్ కూడా పడుతుందా అంటే 2018లో వచ్చినంత ఈజీగా ఇప్పుడు రాదండి పేపరు. సో వస్తుందని నేను చెప్పను, రాదని చెప్పను. కాబట్టి మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ సో సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. 100% మీరు సక్సెస్ అవుతారు. సో రైట్, secant theta plus tan theta is equal to 2 అంటే మీకు దీనికి ఏమన్నాడు సార్ అంటే ఐడెంటిటీస్ నుంచి ఇచ్చాడు ప్రాబ్లాన్ని. ఐడెంటిటీస్ నుంచి. సో ఐడెంటిటీస్ ని ఇచ్చినట్లయితే సో ఐడెంటిటీస్ నుంచి ఇచ్చిన ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది మాస్టర్ అని అడిగితే సో ఖచ్చితంగా ఈజీ మెథడ్ లో మనం చేయాలి. సో అంటే 3 ఐడెంటిటీస్ ఉంటాయి. సో sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. సో కాబట్టి మనకు secant theta plus tan theta is equal to 2 ఇచ్చాడు. మరి అప్పుడు secant theta plus మైనస్ tan theta ఏమవుతుంది సార్ అంటే 1/2 అవుతుంది. అంటే 1/2 ఎందుకు secant theta minus tan theta into secant theta plus tan theta is equal to 1 కాబట్టి ఈ ప్లస్ ని ఇటు మైనస్ ని ప్లస్ వాల్యూని అటు పంపిస్తే బై అవుతుంది కాబట్టి ప్లస్ వాల్యూ 2 కాబట్టి అడిగిపోతే బై అవుతుంది. ఇదంతా మనకు కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్, అదే పెద్ద కష్టం కాదు. సో వెరీ సింపుల్ గా యాడింగ్ చేసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 secant theta is equal to సో 2 plus 1/2 is equal to ఇదంతా 5/2 అవుతుంది. సో అప్పుడు secant theta is equal to 2 అడిగిపోతుంది కాబట్టి 5/4. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలిసిన విషయమేనా? మీకు తెలిసిన విషయము. సో ఇది 4, ఇది 5, ఇది 3. అప్పుడు ఏం అడిగాడు సార్ మనకు? సైన్ అడిగాడు. సైన్ థీటా ఎంత అవుతుంది సార్? యాంగిల్ థీటా 90 degrees. సో ఇది 90 degrees అవుతుంది. ఏమీ లేదండి, సైన్ థీటా అంటే y/r 3/5. సో 3/5 ఆప్షన్ ఏది ఉందో చూసుకోండి. సో 3/5 ఫస్ట్ ఆప్షన్ సైన్ థీటా 3/5. ఏది అడిగితే ఏందండి సైన్ థీటా అడుగు. ఇలానే చేయాలని ఏమి లేదు. secant theta తెలిసింది, దీని నుంచి cos theta ఎట్లా వస్తుంది సార్? cos theta అంటే 4/5. cos theta తెలిసినప్పుడు sin theta ఎట్లా వస్తుంది సార్? వెరీ సింపుల్, square root of 1 minus cos theta is equal to sin theta. అంటే నీకు కన్వీనియంట్ గా ఆ మైండ్ సెట్ ఎలా అయితే ఉంటుందో అక్కడ నువ్వు నేను చెప్పిన మెథడే కాదు, కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా సో చాలా ఈజీ షార్ట్ కట్ మెథడ్ లో చేసుకోవచ్చు. మరి షార్ట్ కట్స్ ఎట్లా వస్తాయి సార్ అంటే కాన్సెప్ట్ వింటూ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ థాట్స్ మీకు ఎదురవుతాయి. అంటే ప్రాక్టీస్ అంటే కాన్సెప్ట్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. సో ఖచ్చితంగా. సో ఇది థర్డ్ ప్రాబ్లం. సో చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి. సో కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి అడిగిన ప్రాబ్లం. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో వెరీ సింపుల్ గా అండి చూద్దాం. ఇక్కడ 30 మీటర్ల ఎత్తుగల ఒక గోపురం పైభాగమున దాని ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు 30 degrees మరియు 60 degrees ఊర్ధ్వ కోణాలతో పరిశీలించారు. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం సో 30 డిగ్రీల ఎత్తు ఊర్ధ్వ కోణంతో పై భాగము నుండి ఊర్ధ్వ కోణం చూస్తున్నారు. ఇలా వీడు 60 degrees, వీడు 30 degrees. సో హైట్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో వెరీ సింపుల్, మనకు హైట్ ఇచ్చినప్పుడు వెరీ సింపుల్ గా చేసుకోవచ్చు మాస్టర్. సో మనకు డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ఏబి డిస్టెన్స్ అడిగాడు కాబట్టి ఇది హైట్ అవుతుంది కాబట్టి ఏబి డిస్టెన్స్ ని డి అనుకున్నట్లయితే సో అప్పుడు సో డి ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ హైట్ ఇంటూ సో టాన్ ఆల్ఫా ప్లస్ టాన్ బీటా, ఆల్ఫా యాంగిల్ బీటా యాంగిల్. సో డి ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత మాస్టర్ 30 హైట్. సో టాన్ ఆల్ఫా టాన్ 60 degrees వాల్యూ సో √3 వాల్యూ 1/√3 వాల్యూ డైరెక్ట్. సో రెండు వాల్యూస్ రాసుకుంటే సో √3 into √3 అప్పుడు ఏమవుతుంది 30 into 4/√3. సో 30 into √3
అంటే 4/√3 కదా. సో 4/√3 అంటే లేదు మాస్టర్ ఇక్కడ ఎక్కడైనా ఉందా? సో అంటే 120/√3 ఉండాలి. ఉందా? లేదు. సో దీని ఏ విధంగా రాసుకుంటూ 10 ఇంటూ సో √3 ఇంటూ √3. సో √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 ఇంటూ 10 30. సో ఇంటూ 4/√3. సో √3కి √3 క్యాన్సల్. సో అప్పుడు ఏముంది మాస్టర్ ఇక్కడ? సో ఇక్కడ 4 ఇంటూ 10 40. సో 40√3. వెరీ సింపుల్ గా ఆన్సర్. వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ లో చేసుకోవచ్చు. 40√3 ఫస్ట్ ఆప్షన్. మీకు చెప్తూ చేశాను కాబట్టి ఇంత సమయం పట్టింది. చాలా సింపుల్ గా వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ లో చేసుకోవచ్చు. అంటే విత్ ఇన్ సెకండ్ లో. ఇక్కడ 4 వల్లేదా? రైట్ 4 అడ మిస్టేక్ లో రాలేదు, చూసుకోండి. ఓకేనా? వెరీ సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటే ఈ ఫార్ములా చాలా సింపుల్. ఎప్పుడు ఉపయోగించాలి సార్ ఈ ఫార్ములాని? హైట్స్ ఇచ్చినప్పుడు, హైట్ ఉండి డిస్టెన్స్ అడిగినప్పుడు, వెరీ సింపుల్ గా 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు. ఇలా ఒక 7 or 6 మోడల్స్ ఉంటాయి ఇందులో. ఆ 7 or 6 మోడల్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే వెరీ సింపుల్. వెరీ సింపుల్. ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా చేయడానికి చాలా సింపుల్. హైట్స్ అండ్ డిస్టెన్స్ లో కూడా ఒక 6-7 మోడల్స్ ఉంటాయి. సో రైట్, నెక్స్ట్ అనదర్ మోడల్. నెక్స్ట్ వన్, ఇది కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి అడిగాడు. సో చూడండి, ఒక స్తంభం అడుగు భాగము నుండి 16 మీటర్ల దూరములో ఉన్న బిందువు నుండి స్తంభం పై భాగమున 60 డిగ్రీల ఊర్ధ్వ కోణము కనపడిన ఆ స్తంభము యొక్క ఎత్తు. ఇది ఒక స్తంభం అనుకుందామి. ఈ స్తంభము అడుగు భాగము నుండి 16 మీటర్ల దూరములో ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఇక్కడి నుండి ఇట్లా చూస్తే 60 డిగ్రీల కోణము చేస్తుంది. ఊర్ధ్వ కోణము అంటే కింది నుండి పైకి చేయడం. అప్పుడు ఏమన్నాడు సార్ మనకు? ఈ ఒక హైట్ అడుగుతున్నాడు. ఈ హైట్ ఎంత? స్తంభం పరిశీలకుడు. సో ఇక్కడ స్తంభం ఇది, ఈ స్తంభం, ఈ పై భాగం, స్తంభం యొక్క పై భాగం. ఇప్పుడు ఈ యొక్క పొడవు 6 సెంటీమీటర్ 16 ఇచ్చాడు దీనికి. సో మరి ఈ యొక్క హైట్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏం కావాలి? వై కావాలి. వై కావాలంటే సో tan 60 degrees is equal to h/16. అప్పుడు ఇది ఎంత అవుతుంది సార్? √3 is equal to h/16. h is equal to 16√3 సెంటీమీటర్స్ ఇచ్చాడా? ఎందులో ఇచ్చాడు? మీటర్లలో ఇచ్చాడు. సో మీటర్లు. సో ఆప్షన్ వచ్చేసి మనకు ఏ ఆప్షన్ అవుతుందండి? సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎంత సింపుల్ గా చేయండి. అంటే నేను అనడం కాదండి, మీరు కనుక ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా మీరు నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతారు. నేను ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయని నేను చెప్తలేను. కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే వాడు ప్రాబ్లం ఎలా ఇచ్చినా మనం చేయగలుగుతాము. రికార్డెడ్ క్లాసెస్ కాదు, లైవ్ క్లాసెస్ కి మీరు పార్టిసిపేట్ చేయండి. అది ఆఫ్లైన్ కావచ్చు లేదా ఆన్లైన్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ బుక్ ని మాత్రమే నమ్ముకోకండి. టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ ని అందులో ఉన్నదాన్ని తీసుకొని సబ్జెక్ట్ ని నేర్చుకోండి. సో ఖచ్చితంగా మరెన్నో వీడియోలు కానీ సో మీకు కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ గా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆఫ్లైన్ అయితే దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర 1538 పిల్లర్ నెంబర్ లో సన్ రైజ్ అకాడమీలో మ్యాథమెటిక్స్ మొత్తము అప్ టు 3rd క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు సో మీకు పీజీటీ టీజీటీ వరకు కూడా నేను టీచింగ్ చేస్తాను. సో ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో అయితే మన సన్ రైజ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇంతకుముందుకి. సో మరి ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. సో మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు మరి ఇప్పుడు రాబోయే శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరిలో సో ఫిబ్రవరి 26 మరియు 27వ తారీఖున బంపర్ ఆఫర్ ఉండబోతుంది. సో ఈ బంపర్ ఆఫర్ లో మీరు పర్చేజ్ చేసుకొని లైవ్ క్లాసులను పార్టిసిపేట్ చేయండి. మోడల్ స్కూల్ ఉన్నది, గురుకుల ఉన్నది, తెలంగాణ డిఎస్సి వాళ్ళకు ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వారికి బాహుబలి బిట్స్ ని కూడా నేను రిలీజ్ చేయబోతున్నాను మిత్రులారా. సో ఇదంతా కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీరు
ఒక కామెంట్ రూపంలో రాయండి. మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి ఫస్ట్ నేను చేయడానికి మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.